కేజీ కోడి 600 అంట మామ. 600 పోతే పోయింది కానీ సూప్ మాత్రం సూపర్ ఉంది మామ. హలో మామ, అందరికి నమస్తే మామ. పొద్దున్న చికెన్ షాప్ కు పోయి కేజీ నాటుకోడి అయితే కొట్టించుకొని వచ్చా. ఇప్పుడు ఈ కేజీ నాటుకోడి కూరతోటి ఘాటు పులుసు అయితే పెట్టుకుందాం. ముందుగా రెసిపీ చెప్తా, వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోమా. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకోమా. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఒకసారి అయితే కలబెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం అల్లం, కొంచెం పసుపు అయితే వేసుకొని అయితే ఒకసారి అయితే కలబెట్టుకుందాం అమ్మ. ఇప్పుడు మన నాటుకోడి ముక్కలు వేసుకొని ఒకసారి అయితే కలబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే కూరని అయితే మంచిగా అయితే ఉడకనిద్దాం. 15 మినిట్స్ మంచిగా ఉడికినాక కూరకు సరిపడా కారప్పొడి వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకని ఇరుమాం. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు అయితే మంచిగా ఉడకని ఇరుమాం. కూరని అయితే 20 నిమిషాలు మంచిగా ఉడికి గ్రేవీ దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు అయితే రెడీ మామ. మరి ఇంకెందుకు లేటు, ఒక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద ఆ తోలు ముక్క పెట్టుకొని తీసుకొని తింటా ఉంటే ఏదేమైనా నాటుకోడి నాటుకోడే, ఫారం కోడే మామ. టేస్ట్ విషయంలో అయితే కూర టేస్ట్ మాత్రం కుమ్మేసింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు మామ. ఉంటాం మరి, బాయ్.